విత్ వెంకట్ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజ్ గారితో మనం ఏవిఎం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించుకోబోతా ఉన్నాం. అన్నగారు నమస్తే. నమస్కారం. బాగున్నారా? బాగున్నా అన్న. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా, మీరు మళ్ళీ మరొకసారి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారా? చేస్తున్నాం. అంటే మీ వార్డు డివిజన్ అసలు రిజర్వేషన్ ఏ విధంగా ఉంది ప్రస్తుతం? 15వ వార్డు ఎస్సీ కాదు, జనరల్ మహిళ ఉంది. అంటే మీ సతీమణి గారిని పోటీ చేపిస్తున్నారా? అంటే మీరు గతంలో కూడా కౌన్సిలర్ గా సేవలు అందించడం జరిగింది అంటున్నారు, నిజమేనా? నిజమే. అంటే మీరు మీతో పాటు మీ సతీమణి కూడా కౌన్సిలర్ గా చేయడం జరిగింది గతంలో? చేసింది. అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతము అధికార పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అంటే మీ డివిజన్ లో మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మీరు గతంలో? చెప్పమంటారా? చెప్పమంటారా? చెప్పండి. ఒక దాదాపు 80 లక్షల రూపాయల వర్క్ చేసినాయి. ఒకటి సీసీ రోడ్డు కోడము శ్రీనివాస్ ఇంటి నుండి కారంపూరి వేనింటి వరకు ఒక రోడ్డు. అదేవిధంగా వడ్డూరు శంకరయ్య ఇంటి నుండి ఆయన పేరు అంటే ఇక్కడ మీరు వాస్తవంగా చెప్పండి బాలరాజ్ గారు. అంటే మీరు ఆ సీనియర్ నాయకులు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో కానీ సిరిసిల్ల పట్టణంలో కానీ చాలా రాజకీయ అనుభవం ఉన్నటువంటి మీరు ఒక రాజకీయ నాయకులు. మీరు గతంలో కూడా కౌన్సిలర్ గా అనేక సంవత్సరాల నుంచి సేవలు అందించారు మీ వార్డులో, మీ డివిజన్ లో కూడా. అంటే మీరు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మీ డివిజన్ లో చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బందులకు గురి కావడం జరిగింది, మాట వాస్తవేనా? అంటే ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నిజంగా పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఉందా? అందిస్తుంది. ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేసినాము. ఎన్నో కార్యక్రమంలో అందులో మహిళలకు పెద్ద ఎత్తున పెద్దపీట వేయడం జరిగింది. అసలు నిజంగా ఒక వాస్తవం చెప్పండి, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అసలు ఎందుకు ఓటేయాలి? ఎందుకు ఓటేయద్దు అంటే పేద ప్రజలకు కానీ మీరు నిజంగా వాస్తవంగా అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ మీరు ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చడం జరిగిందా? జరిగింది. అంటే వాస్తవంగా మహిళలకు ఏ రకంగా మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది? ప్రతి మహిళను కోటీశ్వరాలుగా చూడాలన్న ఉద్దేశం. అంటే వాస్తవంగా అట్లా క్షేత్రస్థాయిలో ప్రజలకు మహిళలకు లబ్ధి జరిగిందా? జరిగింది. ఇప్పుడు మొన్ననే కొన్ని కోట్లు విడుదల చేయడం జరిగింది సిరిసిల్ల మహిళలకు. అదేవిధంగా ఇప్పుడు ఈ 4-5 రోజులలో కూడా వాళ్ళకు బ్యాంకులో పడుతున్నాయి. వాళ్ళు కూడా అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే మహిళా సంఘాలు ఉన్నాయో ఆ మహిళా సంఘాలు అందరికీ కూడా ఒక్కొక్క మహిళకు 1 లక్ష రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి. అంటే ఇక్కడ వాస్తవంగా చెప్పండి, వడ్డీ లేని అంటే ఇక్కడ వాస్తవంగా చెప్పండి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా మహిళలపై ప్రత్యేక దృష్టి పెట్టి పెద్దపీట వేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. అది వాస్తవమే అంటారా? వాస్తవమే. అతి త్వరలో మీకు కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలు అన్నీ కూడా ఒకనాడు బయటకు వస్తాయి. కాబట్టి మేము చేసిన కార్యక్రమాలు మస్తుగా ఉన్నాయి. మహిళలకు బస్ ఫ్రీ, అదేవిధంగా మహిళలకు సిలిండర్కి 500 ఫ్రీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇన్ని కార్యక్రమాలు మహిళల కోసం, మహిళలను కోటీశ్వరాలు చేయాలన్న ఉద్దేశంతో మేమందరం మా పార్టీ మా ప్రజాపాలన చేస్తుంది. కాబట్టి మా ప్రజాపాలనలో అందరూ కూడా మంచిగా ఉండాలి, అందరూ కూడా ఇక్కడ బాలరాజ్ గారు వాస్తవం చెప్పండి, బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పై పదే ఆరోపణ చేయడం జరుగుతూ ఉంది. హామీలు ఇవ్వడం వరకే కాంగ్రెస్ పార్టీ ఉంది, అవి అమలు చేయట్లేదు, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతా ఉంది, ప్రజలు ఓట్లేయరు అని చెప్పడం జరుగుతూ ఉంది కదా. 8 లక్షల కోట్లతో అప్పు పెట్టిపోయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అవి చెల్లించుకుంటూ మరి మేము కూడా ముందట్టుకోవాలంటే అక్కడ అప్పు చెల్లించుకుంటూ ఇక్కడ మహిళలను కోటీశ్వరాలు చేయాలంటే మేము కూడా కొద్దిగా చూడాలి కదా. నిజంగా సిరిసిల్ల అనేది పూర్తి స్థాయిలో కేటీఆర్ పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరిగిందని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ గొప్పగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది కదా. ఇది జిల్లా కేంద్రం. ప్రతి జిల్లా కేంద్రంలో రోడ్లు కానీ ఎవి కానీ మంచిగా ఉండాలి. ఎందుకంటే ఒక జిల్లా కేంద్రంలో మంచిగా లేకుంటే నువ్వు ఎక్కడ చూడు, మన వేరే పల్లెటూరులకు ఈ నియోజకవర్గం విడిచిపెట్టి వేరే నియోజకవర్గంలోకి చూడండి ఎట్లున్నది, వాళ్ళ పాలనలో ఎట్లున్నది, మా పాలనలో ఎట్లున్నది అనేది తెలుస్తుంది మీకు. ఇక్కడ వాస్తవం చెప్పండి, మీరు అనేక సార్లు కౌన్సిలర్గా ఇక్కడ సిరిసిల్లలో సీనియర్ నాయకులుగా ఉన్నారు కదా. ఇక్కడ వాస్తవంగా సిరిసిల్ల అంటే
పేరుకేమో అభివృద్ధి చెందిన పట్టణంగా బయట ప్రచారం ఉంది, కానీ క్షేత్రస్థాయిలో ఆ విధంగా ప్రజలు అభివృద్ధి చెందలేదు, సిరిసిల్ల పట్టణం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు అన్న మాట వాస్తవం కాదా? ఇప్పుడు అభివృద్ధి చెందలేదంటే ఒకటే, శ్రీనగర్ కాలనీలో మొత్తం వర్షం వచ్చినప్పుడల్లా శ్రీనగర్ కాలనీ కొట్టుకపోయినంత పని అయిపోతుండే. అదేవిధంగా ఇప్పుడు 18 కోట్లతోని శ్రీనగర్ కాలనీ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడైతే వాటరు పొర్లిలో అప్పుడు వచ్చినటువంటి వర్షాకాలంలో అవన్నీ కూడా కట్టుదిట్టం చేసుకుంటూ 18 కోట్లతోని వర్క్ చేస్తున్నాం. అంటే ఇక్కడ వాస్తవం సిరిసిల్ల ఒక గంట వర్షం పడితే ఆ ప్రమాదంలోకి పోతా ఉంది అనే మాట వాస్తవం కాదంటారా? వాళ్ళు ఎవరు చేసినారు అది? ఆ 10 సంవత్సరాల పాలనలో వాళ్ళు చేసినటువంటి పనే. ఇప్పుడు మేము దాన్ని కట్టుదిట్టంగా ఆ నీళ్లు రాకుండా చేయడానికి ఒక ప్రయత్నం ఏర్పాటు చేస్తున్నాం. దానికోసం మా మా కేకే మహేందర్ రెడ్డి కానీ, ఆదిశనాన్న కానీ అలా ఎంప్లాయీస్ని అందరినీ కూడా తోలుకొచ్చి ఎంప్లాయీస్ అందరు కూడా మరి దాని మీద ఉండి మరి ఆ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ వాస్తవం చెప్పిన కాంగ్రెస్ పార్టీ అంటే సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ గ్రూపులతో ఉంటది అనే మాట వాస్తవం కదా? కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉన్న మాట వాస్తవం కదా? ప్రతి 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 పార్టీలో గ్రూపులు ఉంటాయి, ప్రతి పార్టీలో అన్నీ ఉంటాయి. ఎందుకుంటాయి? సిరిసిల్ల చైర్పర్సన్ సీట్ను కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందా? ఇక్కడ అవకాశం ఉందనే కదా చెప్తున్నాం మేము. అవకాశం అంటే కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఉందా? మా ప్రభుత్వము ఇప్పుడు వచ్చిన తర్వాత చేసినట్టు కార్యక్రమాలకు మహిళలు కానీ ఎవరు కానీ మాకు ఓటెత్తారని చెప్పి నమ్మకంతో మేమందరం కూడా 39 వార్డుల్లో కూడా నిలబెట్టడం జరుగుతుంది. ఇక్కడ సిరిసిల్లలో కేటీఆర్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. సిరిసిల్ల మరొకసారి బీఆర్ఎస్ కైవసం చేసుకుంటా ఉందని వారు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది కదా. ఇప్పుడు ఈ జిల్లాలో మరి సర్పంచులు ఎన్నికలు అయినప్పుడు మరి వాళ్ళకి రాలే కదా, మాకే ఎక్కువ వచ్చినాయి కదా, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చినాయి కదా. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పటికీ మా ఎక్కువ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు ఎక్కువ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాలకు చూసి మా పార్టీలో చేరడం జరిగింది. అంటే ఇక్కడ మీ ప్రచారానికి కానీ సిరిసిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కానీ ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు కానీ కేకే మహేందర్ రెడ్డి కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేసే అవకాశం ఉందా? అయితే మా సంగీతం సీన్ అని జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు, అదేవిధంగా ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఉన్నాడు, మా విప్పు గారేమో ఆ శ్రీనివాస్ గారు. మరి వీళ్ళందరూ కూడా ముగ్గురు కూడా కలిసి మరి ఈ రెండు మున్సిపాలిటీలలో జెండా ఎగిరేయాలని చెప్పి వాళ్ళ ఉద్దేశంతో తిరుగుతున్నారు. కాబట్టి వాళ్ళు కూడా కంపల్సరీ మా అందరికీ చేదోడు వాదోడుగా ఉండి మా అందరినీ గెలిపించడానికి వాళ్ళు సాయశక్తుల కృషి చేస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మహిళా ఓటర్లపై ఎక్కువ అవకాశాన్ని పెట్టుకుంది, ఆలోచనతో ఉంది. మెజార్టీ మహిళలు కాంగ్రెస్ వైపు ఉన్నారు అనే ఒక ఆలోచనతో ఉన్నమాట వాస్తవం కదా? కాంగ్రెస్ పార్టీ వాస్తవం మా దిక్కే ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే మేము మిత్తి లేనటువంటి రుణాలు ఇప్పిస్తున్నాము, మిత్తి లేకుండా మనిషికి 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం. మేము అనేది ఒక మహిళను 1 లక్షాధికారిని చేయాలన్న ఉద్దేశంతో మనిషికి 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ చేతులుంటే పైసలకు తాళం ఉంటుంది, వాళ్ళ పైసలను కూడా కొద్దిగా కాపాడుకుంటే చేస్తారని చెప్పి మహిళల పేరు మీదనే లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో మీ వార్డులో కానీ ఇంకో పట్టణంలో కానీ ఇల్లు లేనటువంటి పేదవారికి ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేశారా మీరు? చేశాం. అంటే అట్టి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయా? జరుగుతున్నాయి. అంటే నిజంగా ఒకసారి ఇల్లు లేనటువంటి పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతున్న సందర్భంలో వారి అకౌంట్లో డబ్బులు పడుతున్న సందర్భంలో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంది? ఆనందము కనబడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఒక 20 ఇండ్లు ఇవ్వడం జరిగింది. 20 ఇండ్లలో దాదాపు 15 ఇండ్లు కూడా కంప్లీట్ అయ్యే పొజిషన్కి వస్తున్నాయి. ఒక 5 ఇందిరమ్మ ఇండ్లు కంప్లీట్ అయ్యే చెత్తలు పడుతున్నాయి. ఇంకొక 10 బేస్మెంట్ గోడల లెవెల్కి 10 ఉన్నాయి. ఇవన్నీ కూడా మా కార్యక్రమం ఏంటంటే ఈ కార్యక్రమము ఇప్పటికే ఒడిసిపోయింది కాదు. ఏ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నటువంటి ఇప్పుడు 20 ఇండ్లు ఇచ్చినా కథమని దులుపుకునే పోయే కార్యక్రమం కాదు. ఇది ప్రతి 3 నెలలకోసారి 6 నెలలకోసారి ఇల్లు లేనటువంటి ఎవరైతే పేదలు ఉంటారో ఆ ఇల్లు లేని పేదలను పిలిపించుకొని ఆ పేదలతోని మేము ఇంటర్వ్యూ ఆ పేదల ఇల్లుందా లేదా అని మేమే పోయి చూసి అక్కడ నుంచి వచ్చిన ఆఫీసర్ మా వార్డ్ ఆఫీసర్ గిట్ట మేము అందరం కలిసిపోయి చూసి ఎవరికైతే ఇల్లు ఉంది ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకే ఇస్తున్నాం. మేము ఎవరో ఇల్లు బుద్రగిత్తుండ్రు వాళ్ళు అది చేస్తుండ్రు అని చెప్పి అట్లాంటిది ఏం లేదు. బాలరాజు గారు ఒకటి వాస్తవమైన విషయం చెప్పండి.
ఆకునూరి బాలరాజ్ అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్, చాలా సీనియర్ మోస్ట్ నాయకులు. అలాంటిది ఇంకా ఆకునూరి బాలరాజు కేవలం కౌన్సిలర్ గానే ఉండిపోతా ఉన్నారు ఎప్పుడు కూడా. అంటే పెద్ద స్థాయి పెద్ద పదవి ఆశించినప్పటికి కూడా మీకు అనుకూలత అనుకున్నటువంటి పదవులు రాలేదు ఇప్పటి వరకు. అంటే మీకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. పోలైతే 930 ఓట్లు మాకే రావడం జరిగింది. వన్ సైడ్ గెలుపు. అంటే ప్రస్తుతం కూడా అదే విధంగా ఉండబోతా ఉందా? అదే విధంగా ఉంటుందని నా నమ్మకం. అంటే ఇక్కడ మీకు మీ వార్డులో ప్రధాన పోటీ ఏ పార్టీతో ఉండబోతా ఉంది ఇక్కడ? టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. అంటే ఇక్కడ మీకు అంటే ఈ వార్డులో ఉన్నటువంటి పేద ప్రజలు ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీ దృష్టిలో ఉన్నటువంటి? ఇంకా పేద ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా మా ప్రజాప్రభుత్వం ఉంది కాబట్టి నేను కూడా నా లెవెల్లో నేను కూడా ప్రయత్నం చేసి నా ప్రజలకు ఎక్కడనైతే అసౌకర్యంగా ఉన్నదో ఆ సౌకర్యాలన్నీ తీర్చడానికే నేను ఏం పని లేకుండా ఏం పని చేయకుండా ఈ మున్సిపల్ కౌన్సిల్ మీదనే ఈ 15వ వార్డు ప్రజల కోసమే నేను ఏ పని లేదు నాకు, వాళ్ళ కోసమే తిరుక్కుంటూ వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగాలన్నా నేను వాళ్ళ ముందుండి ప్రయత్నం చేయడానికి తిరుగుతున్నా. నాకు వేరే అంటే బిజినెస్ లేదు, వేరే ఏది కూడా లేదు. అంటే పూర్తి స్థాయిలో ప్రజలకు మీరు అందుబాటులో ఉండే అవకాశం ఉందా భవిష్యత్తులో కూడా? 24 hours. అంటే మీరు చేసే కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎలాంటి పైరవీ లేకుండా ఆ పేద ప్రజలకు అందించే అవకాశం ఉందా మీ నుండి? మా దగ్గర 5 రోజులన్న ముచ్చట ఉండదు. ఎవరైతే గరీబ్, ఎవరైతే ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే ఎక్కడైతే కిరాయి ఉంటారో కిరాయి ఉన్న వాళ్ళకు, భూమి ఉన్న వాళ్ళకు వాళ్ళకు మొదలు ఇల్లు ఇవ్వడం జరిగింది. ఈ సెకండ్ ఫేజ్లో ఇప్పుడు ఇండ్లు ఉన్న వాళ్ళు జర కొద్దిగా వీక్ ఉన్నటువంటి ఇండ్లు, కూలిపోయే పొజిషన్లు ఉన్నటువంటి ఇండ్లు, రేకుల షెడ్లు అవి ఏవైతే ఉన్నాయో అవి సెకండ్ ఫేజ్లో ఇస్తామని చెప్పడం జరిగింది. థర్డ్ ఫేజ్లో మొత్తానికి భూమి లేని వాళ్ళకు, ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళకు మనం ఎక్కడన్నా భూమి ఇప్పించి అక్కడ ఇల్లు కట్టించేందుకు అదే 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకుంటేందుకు ప్రయత్నాలు ఏర్పాటు చేస్తుంది మా ప్రజాప్రభుత్వం అట్లా చేస్తుంది. అంటే ఇక్కడ మీరు అనేక సార్లు ఇక్కడ కౌన్సిలర్ గెలవడం జరిగింది కదా, అంటే మీరు మీ వార్డులో ముఖ్యంగా పెద్ద మొత్తంలో అభివృద్ధి చేసిన కార్యక్రమాలు ఏంటి మీ దృష్టిలో ఉన్నాయి? అభివృద్ధి కార్యక్రమాలు అంటే రోడ్లు చేసినాయి, అదేవిధంగా 26 లక్షలతోని మహిళా పొదుపు సంఘం కట్టించినాయి. ఆ మహిళా పొదుపు సంఘం ఆ 26 లక్షలు నా ఇష్టమైన పని చేసుకోవచ్చు. రోడ్లు అంటే పని అంటే నాయి కాదు, అవి గవర్నమెంటే, కానీ నేను ఏ పని కోరుకుంటే ఆ పని మీద చేసడానికి కార్యక్రమం ఉంది. అదేవిధంగా 26 లక్షలతోని ఇది కట్టడం జరిగిన తర్వాత అది ఎవరి కోసము? మా వాడకట్టు 30 సంఘాల మహిళలు అక్కడ ఇక్కడ కింద కూర్చుండి ఆకిట్లలో కూర్చుండి చిట్టి చేసుకుంటున్నారు. ఏది? మహిళా సంఘ భవనం లేక అయితే వాళ్ళు ఇప్పుడు ఆ మహిళల అందరి మద్దతు సహకారం మీకు ఉండబోతా ఉందా ఇప్పుడు రేపు ఎన్నికల్లో? ఇక వాళ్ళకు చెప్పేశాము, మీకు మహిళా పొదుపు సంఘం కట్టించిన ఓటు ఇవ్వటం అని చెప్పడం జరిగింది. ఇక వాళ్ళు మన ఓటేస్తారు. మీరు ఒక పక్క ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించడం జరిగిందా? అంటే ఓటర్లను, స్థానిక ప్రజలను కలవడం జరుగుతూ ఉందా? జరుగుతుంది. అంటే ఎట్లా ఉంది స్పందన ఆ ప్రజల నుంచి కానీ, మహిళల నుంచి కానీ? మీరు ప్రచారానికి పోయినప్పుడు కూడా వాళ్ళ మద్దతు మీకు ఎలా తెలపడం జరుగుతూ ఉంది? ఇప్పుడు నేను ఎప్పుడైతే ఎవరి ఇంటికి అయితే పోతో వాళ్ళ ఇంటికి పిలుచుకొని కూర్చుని ఛాయ్ తాగించి, బాబు నీకన్నా వేరే వాళ్ళకి వెయ్యమని చెప్పడం జరుగుతుంది. అంటే మీకు పూర్తి విశ్వాసం, ధీమా, నమ్మకం మరొకసారి మీరు కౌన్సిలర్గా గెలబోతా ఉన్నారు అనేది నమ్మకం ఉందా? పక్కా. అంటే మీరు ఒకవేళ ఇక్కడ ఒక చర్చ అయితే ఉంది, అంటే మీ డివిజన్లో ఉన్నటువంటి కార్యకర్తలు, స్థానిక ప్రజలలో ఈసారి ఒక సీనియర్ నాయకులకు కౌన్సిలర్గా మరొకసారి గెలిపిస్తే ఈ మున్సిపల్లో కూడా ఒక పెద్ద పదవి కూడా వచ్చే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతూ ఉంది. అలాంటి అవకాశం ఉందా వాస్తవంగా? ఉండొచ్చు. వైస్ ప్రెసిడెంట్ ఏదో తీయచ్చు, చైర్మన్ అయితే ఇయ్యరు. పద్మశాలి లేకనే మా పార్టీలో పద్మశాలీలు ఎక్కువ ఉంటారు కావచ్చు, 70% పద్మశాలి ఉంటారు కావచ్చు, వారికే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ రేపు భవిష్యత్తులో కూడా సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలంతా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వాస్తవంగా కలిసి పనిచేసే అవకాశం ఉందా? నాయకులంతా కలిసి ఉన్నది అవకాశం ఉన్నది. అందరు కూడా మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు, మీటింగ్లలో మాట్లాడుతున్నాం. ఒక్కొక్క 3 వార్డులకు ఒక్క ఇన్ఛార్జిని వేసి, అదేవిధంగా నియోజకవర్గం నుండి సిరిసిల్ల నియోజకవర్గం ఉన్నటువంటి 6 మండలాల నుంచి కూడా కార్యకర్తలను ఒక్కొక్క వార్డుకు ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ వాస్తవంగా ఒక మాట చెప్పండి, వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు ఉందనుకోవచ్చు? ఇక్కడ మద్దతు ఉన్నది.
ఎందుకంటే మేము ఇచ్చేటువంటి ఏవైతే ఇస్తున్నామో ఏది అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీతో పోటీ ఉండబోతా ఉందా, బీఆర్ఎస్ తోనా? ఇక్కడ బీఆర్ఎస్ తోనే పోటీ. అంటే ఇక్కడ బీఆర్ఎస్ కొంత ధీమాతో ఉంది, కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టిండు, ఎట్లాగైనా ఈసారి ఖచ్చితంగా సిరిసిల్ల మున్సిపల్ ను ఖచ్చితంగా కైవసం చేసుకోవాలి, గులాబీ జెండాను ఎగరేస్తామన్న వారి ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతూ ఉంది కదా. మాకు ఎవరు ఇన్ఛార్జి? తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు మాకు ఇన్ఛార్జి తుమ్మల నాగేశ్వరరావు గారు. అంటే వారు మంత్రి గారు ఇక్కడికి వచ్చి ప్రచారం చేసే అవకాశం ఉందా? ప్రచారం చేస్తాడు. ఇప్పుడు మనకు ఏంటంటే పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయనకి ఇన్ఛార్జి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన ఇన్ఛార్జి. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు నిజంగా గుర్తింపు, కష్టపడ్డ కార్యకర్తలకు అవకాశాలు వస్తున్నాయని అనుకోవచ్చా? అనుకోవచ్చు, వస్తున్నాయి. అంటే అంటే నిజంగా కష్టపడ్డ కార్యకర్తలకే పార్టీ విలువ ఇస్తుందా, లేకపోతే అయారాం గయారాం వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నారా? అంటుండ్రు కానీ అయారాం గయారాంలకు ఎవరికి ఇవ్వాలి ఇప్పటి వరకు. ఇప్పుడు ఇచ్చినటువంటి మాత్రం మన పాత కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తులకే ఇవ్వడం జరిగింది. అంటే టికెట్ల విషయంలో కూడా కొంత కష్టపడ్డ కార్యకర్తలకు అన్ని వార్డులలో ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఒక వార్డులో కాంగ్రెస్ పార్టీ బలంగా లేని కాడ ఒక బలమైన వ్యక్తిని చూస్తున్నాం. అంతా తప్పితే మేము కొత్తలు నచ్చి తీసుకొని పాతలు నిలగొట్టుడు కాదు. ఎవరైతే బలమైన మనకు ఎదురుగా ఉన్నటువంటి బలమైన కార్యకర్త ఉంటాడో ఆ బలమైన కార్యకర్తకు బలమైనటువంటి వ్యక్తిని లెంకులాడుతున్నాం. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి మా పార్టీలో ఉన్నటువంటివి ఆయనతోనే చేపించడం జరుగుతుంది. అంటే నిజంగా చివరిసారిగా చెప్పండి, అంటే మీ వార్డు ప్రజలకు కానీ స్థానిక ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీరు ఇచ్చే సందేశాన్ని, అంటే మీ మనసులో ఉన్న భావాన్ని ఒక్కసారి మీ ప్రజలకు ఒకసారి చెప్పండి మా ఛానల్ ద్వారా. ఓకే. కరకట్ట అనేది మిడ్ మానేర్ నుంచి కరకట్ట. ఆ కరకట్ట అనేది వాస్తవానికి సిరిసిల్ల నుండి నీళ్లు పోయే పరిస్థితి లేదు. సిరిసిల్ల నీళ్లు మొత్తము వ్యవసాయదారుల పొలాలలో నిండుతున్నాయి. కాబట్టి ఇప్పుడు 11,34,00,000 రూపాయలు మాకు విడుదలైనవి. ఆ విడుదలైన రూపాయలను సెక్రటరియట్ దగ్గర ఉన్నాయి కాబట్టి అవి మా మంత్రి గారితో చెప్పి విడుదల చేయించి ఆ నీళ్లు రాకుండా చూడటానికి ప్రయత్నాలు ఏర్పాటు చేస్తున్నాం. అది 11,34,00,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది. దాని గురించి మరి మా రైతులు 200-300 రైతులు అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మరి పాపం ఇప్పుడు మొన్నటి లీకేజీతోని మొత్తం దాదాపు ఒక 100 ఎకరాల చేన్లు ఖరాబ్ అయినాయి. వాళ్ళందరికీ కూడా మరి నష్టం జరిగింది. కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చడానికి ఈ 11,34,00,000 తెచ్చి ఆ వాటర్ ఏదైతే మిడ్ మానేర్ వాటర్ ఉందో ఆ బ్యాక్ వాటర్ ఉందో ఆ బ్యాక్ వాటర్ రాకుండా చేయడానికి నా అంతు ఒక ప్రయత్నం ఏర్పాటు చేస్తున్నా. ఆ ప్రయత్నం కూడా చేస్తున్నా. కాబట్టి ఈ ప్రయత్నం చేసినట్టయితే మా రైతులకు ఎవ్వరికి కానీ అన్యాయం జరగదని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు మనం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సీనియర్ నాయకులు ఆకునూరి బాలరాజు గారితో మనం ఏవిఎం ముఖాముఖి విత్ వెంకట్ కార్యక్రమం నిర్వహించుకున్నాం. వారు సిరిసిల్ల పట్టణంలో గతంలో కూడా వారి సతీమణి కూడా కౌన్సిలర్గా పోటీ చేసి గెలవడం జరిగింది. అనేక సార్లు కూడా వారు గెలవడం జరిగింది. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల పట్టణంలో కూడా సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మరొకసారి కూడా వారి సతీమణి వారి వార్డులో కౌన్సిలర్గా పోటీ చేయబోతా ఉన్నారు. ఆల్రెడీ వారు ప్రచారం కూడా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా వారు మాట్లాడినటువంటి మాటలను మనం ఒక్కసారి విశ్లేషిస్తే ప్రజల నుంచి కూడా వారి వార్డుల నుంచి కూడా ముఖ్యంగా మహిళలు, ముఖ్యంగా పేద ప్రజల నుంచి కూడా వారికి మద్దతు పెద్ద ఎత్తున ఉంటుంది. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా అభివృద్ధి చేసే వ్యక్తికి మాత్రమే ఓటు వేద్దాం, అభివృద్ధి ఎవరితో జరుగుతుందో వారికి మాత్రమే ఓటేసి గెలిపించుకుంటామని కూడా వార్డు ప్రజలు కూడా ఒక నిర్ణయంతో ఉన్నారు, మద్దతు తెలుపుతూ ఉన్నారని వారు చెప్పడం జరుగుతుంది. గతంలో కూడా వారు ఉన్నటువంటి డివిజన్ వార్డులో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇల్లు లేనటువంటి చాలా మంది పేద ప్రజలకు కూడా ఇందిరమ్మ ఇళ్ళ ద్వారా కూడా వారికి లబ్ధి చేకూరడం జరిగింది. తర్వాత పేద ప్రజలందరూ కూడా న్యాయం చేశాము. ముఖ్యంగా రానున్న రోజుల్లో కూడా ఎవరు ఇల్లు లేనటువంటి ఉన్న వాళ్ళను గుర్తించి కూడా వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాము. ఎలాంటి పైరవీలు లేకుండా
ప్రతి పేదవారిని ఆదుకుంటామని కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం ఉంది అని వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో కూడా సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉందని వారు చెప్పడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలంతా కలిసికట్టుగా ఉండి గెలుపు కోసం అందరూ ప్రతి ఒక్కరు పనిచేస్తూనే ఉన్నారని వారు చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా సిరిసిల్లపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని ఒక ముఖ్యంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కానీ మన రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వీరందరూ అధిష్టానం అంతా కూడా ఇక్కడ పట్టుదలతోటి ఖచ్చితంగా సిరిసిల్ల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉందని వారు